హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. అసలు వసంత పంచమి అంటే ఏంటి, ఎవరిని పూజించాలి, ఎందుకు జరుపుకుంటాము అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి వసంత పంచమిగా భాసిల్లుతోంది. సరస్వతీదేవి సకల విద్యలకు అధిష్టాన దేవతగా అవతరించిన రోజు. మాఘమాసం ప్రకృతిపరమైన చైతన్య ప్రకాశానికి, సరస్వతీదేవి మనోవికాసానికి ప్రతీకలు కాబట్టి వీటి కలయిక మనిషి సంపూర్ణ పరిపక్వతకు, ప్రగతికి సంకేతమైన వసంత పంచమి అయింది. శర అనే శబ్దానికి కాంతి, జ్ఞానం అనే అర్థాలు ఉన్నాయి. అక్షరానికి, ప్రకృతి జ్ఞానానికి సరస్వతీ మాత ఆకృతి, వేద విజ్ఞానానికి మాతృక. ఆమె వీణాపాణి, వేదవాణి, లౌకిక అలౌకిక విద్యాప్రదాయిని. సరస్వతి రూపం అహింసకు ప్రతిరూపం. ఆమె ధరించే తెల్లటి వస్త్రాలు శాంతికి చిహ్నాలు. ఆయుధాలు కాకుండా జ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాన్ని పట్టుకొని ఉండడం భారతి ప్రత్యేకత. సకల విద్య అనుగ్రహ ప్రదాయిని వాగ్దేవి. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత అంటూ చండీ సప్తశతి సరస్వతీమాత సర్వశక్తులను అభివర్ణిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ స్వాధీనంలో ఉన్న సర్వకళలు, శక్తుల్ని అన్నింటినీ ఈ వసంత పంచమి నాడే ఆమెకు అనుగ్రహించారు. వేదవ్యాసుల వారు గోదావరి తీరంలో సరస్వతీమాతను ఇసుకతో ప్రతిష్ఠించి అర్చన చేశారు. వ్యాస మహర్షి వల్ల ఆవిర్భవించిన క్షేత్రం వ్యాసర కాలక్రమంలో బాసరగా ప్రసిద్ధి చెందింది. శ్రీ పంచమి రోజున సరస్వతి ఆరాధన ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారికి సరస్వతి కటాక్షం విశేషంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. జ్ఞానానికి అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవిని ఈ పంచమి నాడు శక్తి కొలది పూజించి ఆమె అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలన్నది భక్తుల ఆకాంక్ష. చూశారు కదా వీడియో, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.